ఈరోజు కథ జగన్నాథస్వామి. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకరోజు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలని కోరిక పుట్టింది. రాజు తలుచుకుంటే కొదవేమిటి, వెంటనే హంసరూపంలో ఒక అందమైన ఓడ తయారయ్యింది. మంత్రులు, మహారాజా వారు, మహారాణి పరివారము అందరూ ఆ ఓడ ఎక్కి బయలుదేరారు. తెరచాపల గాలికి ఓడలు రైమంటూ జోరుగా సాగిపోతున్నాయి. ఏ ముహూర్తాన వాళ్ళు బయలుదేరారో కానీ ఓడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను వచ్చింది. ఆ గాలి దెబ్బకి ఓడ కొయ్యలు విరిగిపోయాయి, తెరచాపలు చిరిగిపోయాయి. ఓడ అటూ ఇటూ వరగడం మొదలుపెట్టింది. ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అన్న భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు. సారంగులు ఓడని ఎలాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు. కానీ లాభం లేకుండా పోయింది. ఉన్నట్టుండి ఒక పెద్ద పెనుగాలి తాగటం వల్ల ఆ ఓడ ఒక కొండకు కొట్టుకుని స్వరూపం లేకుండా పోయింది. ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాళ్ళకైనా దొరకలేదు. మహారాజు మాత్రం ఒక దొంగ కొనపట్టుకుని దానితో పాటు తేలుతూ మూలుగుతూ కనపడ్డాడు. ఇంకా నిదానించి చూడగా ఆ దొంగ రెండవ కొన వైపు మరెవరో తనకు మళ్ళీ పట్టుకుని ఉన్నట్టు కనపడింది. ఎవరు మీరు అని అడిగాడు రాజు. నేను రాణిని అని బదులు వచ్చింది. మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు. కానీ మరుక్షణంలోనే ఈ దొంగని పట్టుకుని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి. అయినా మహారాణితో పట్టు మాత్రం వదలకు, ఆయుష్ ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దొంగే చాలు అన్నాడు. రాజు అన్నట్టే చివరకు ఆ దొంగే వారిద్దరినీ బ్రతికించింది. ఒక పెద్ద కెరటం వచ్చి ఆ దొంగ కొట్టుకుపోవడంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొకరైతే ఈ దొంగ పని మనకి ఇంక ఏముంది అని దానిని అక్కడే వదిలేసి తమ దారిన తాము పోయేవారు. కానీ ఆ రాజదంపతులు అలా పోలేదు. తాము నీటిలో మునిగిపోతుంటే ఆ దొంగ దేవునిలా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు రాజు మహారాణితో, మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్కగా ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని ఉంది. ఏమంటావు అని అడిగాడు. దివ్యమైన ఆలోచన మహారాజా, తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మ్రానుకు మన కృతజ్ఞత కనపరుచుకుందామని అంది రాణి. రాజు రాణి ఆ దొంగను పట్టుకుని పట్టణం చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడ నుంచో శిల్పులు వచ్చారు. విగ్రహం మేం చెక్కుతామంటే మేం చెక్కుతామని అన్నారు. ఇంతమంది శిల్పులు వచ్చారే, వీళ్ళల్లో ఎవరికిద్దాం ఈ పని అని మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకి దేవుడు కనపడి ఆ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిల్పులు ఎవరూ తగరు. రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను, అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ ప్రకారమే మర్నాడు రాజుసభకి ఒక ముసలివాడు వచ్చి, నేను ఒక శిల్పిని, మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు. కూర్చుని లేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు చెక్కేదేమిటి వీడి మొహం అని మిగిలిన శిల్పులంతా గేలి చేశారు. కానీ రాజుకు తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలివాడికే అప్పగించాడు. తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు చాచేస్తాడు. అప్పుడు రాజుగారు మనకు ఎలాగో కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకుని కూర్చునున్నారు. ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చెప్పాడు. ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవరూ రాకూడదు. ఒక గదిలో కూర్చుని తలుపులు మూసివేసుకుని విగ్రహాలు చెక్కుతాను. చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకుని నా అంతట నేనే బయటకు వస్తాను. ఈలోపు ఎవరూ నన్ను పలకరించటానికైనా పలకరించకూడదు అని. అలాగే అని ఒప్పుకున్నాడు రాజు. విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో, ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కాబోలు అని వేలాకోలం చేశారు అక్కడున్న శిల్పులు. ముసలివాడు ఆ మ్రాను పుచ్చుకుని తనకు చూపించిన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. భోజనానికైనా బయటికి రాలేదు. వీడు ఏం చేస్తున్నాడు చెప్పమా అని మిగిలిన శిల్పులు గుమ్మం వద్దకు వెళ్ళి చెవులొగ్గి విన్నారు. ఎక్కడా ఉలి చప్పుడు గాని బాడిత అలికిడి గాని వినపడలేదు. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ ముసలివాడు మిమ్మల్ని మోసం చేశాడు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మ్రాను పుచ్చుకుని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఆ గదిలో మనిషి అలికిడి కూడా లేకపోవడం ఏమిటి అన్నారు. ముసలి శిల్పి మీద పూర్తి నమ్మకం గల రాజు వాళ్ళను కోప్పడి పొమ్మన్నాడు. మరికొంతకాలం గడిచింది. ముసలి శిల్పి గది తలుపులు ఇంకా తెరవనే లేదు. ఈ అదును చూసుకుని అసూయతో ఉన్న మిగిలిన శిల్పులు మళ్ళీ రాజు వద్దకు పోయి, దేవరా, ముసలివాడు ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు.
ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉంటాడు అని చెప్పడం మొదలుపెట్టారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. రాజుకి ఊపిరాడనీయకుండా ఇలా నూరిపోయటం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది. వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు. సమాధానం రాలేదు సరికదా, లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు. రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు. లోపల శిల్పి లేడు, మ్రాను లేదు. కానీ దివ్యసుందర విగ్రహాలు రెండున్నాయి. దేవుడు దేవేరివి ఎంతో అందంగా ఉన్నాయి. ఈ విగ్రహాలు రెండింటికి పాదాలు లేవు. పాదాలే కాదు, హస్తాలు కూడా లేవు. ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహాలలో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంద్రద్యుమ్న, తొందరపడి తలుపులు తెరిచావు. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమిరి ఉండేవి. నీ తొందరపాటు వల్ల మేము మొండివాళ్ళం అయిపోయాం అంది ఆ బొమ్మ. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగపడి, స్వామి క్షమించండి. ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను. అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏడి ఆ ముసలి శిల్పి అంటూ ఆత్రంగా అడిగాడు. నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తన తప్పిదం తెలుసుకుని చాలా విచారించాడు. వెంటనే ఆయన సముద్రపు ఒడ్డున పూరి జగన్నాథ్లో తనకు ఎక్కడ ఈ మ్రాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు. ఓడదేశంలోని పూరి జగన్నాథ్ ఆనాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలసింది. నేటికి లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా మహిమగల మొండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉంటారు.